హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ జయ. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 2 డేస్ అయిపోయింది కదా. సో సారీ అండి. నేను నుంచి డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ పిల్లలకి సేమియా ఉప్మా అనేది చేస్తున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడే స్టవ్ కట్టాను. అండ్ అలాగే ఇదిగోండి పాలు కూడా మరగబెట్టేసాను. మా పిల్లలకి మా మరిదికి కూడా ఇస్తాను అనమాట. సో అలాగే పూజ కూడా కంప్లీట్ చేసుకోనండి. నైటే కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి పెరుగు తోడుపెట్టాను. నేను చక్కగా తోడుకొని చూడండి. ఎండాకాలంలో బాగా తోడుకుంటుంది కదండి పెరుగు అనేది. అండ్ అలాగే పూజ కూడా చేసుకున్నానండి. అండ్ ఈరోజు వచ్చేసి బుధవారం అండి. మేము ప్రతి బుధవారం కూడా దీపారాధన చేసుకుంటాము. మా వారు స్వామి మాల వేశారనమాట. అందుకని ప్రతి బుధవారం పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను అనమాట. అండ్ నైవేద్యం కింద కిస్మిస్ అయితే పెట్టానండి. సో ఇదనమాట ఈరోజు నా సింపుల్ పూజా రొటీన్. అండ్ అలాగే పిల్లలు వచ్చేసి ఆల్రెడీ బ్రష్ చేస్తారు. టిఫిన్ పెట్టేస్తే ఇంక చదువుకుంటారు వాళ్ళు కూడాను. అండ్ ఇదిగోండి ఎండ మాత్రం భలే వస్తుందండి. 6కే వచ్చేస్తుంది ఎండ అయితే. చూడండి ఎంత విపరీతంగా వస్తుందో. అస్సలు ఉండలేకపోతున్నా అండి. ఎండ చాలా వేడిగా ఉంది. వర్షం పడిన రోజులు బాగా పడ్డది. ఇప్పుడు ఎండ బాగా దంచేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. చల్ల వస్తువులు తీసుకోండి. పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ బయటికి పంపించకండి. ఈవినింగ్ టైం పంపించండి చల్లబడినప్పుడు. అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి. ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.